ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బృహత్తర పథకం ఎమ్మెల్యేలు ఎంపీల అంతర్జిల్లా అంతర్జోన్ అంతర్రాష్ట్ర బదిలీల పథకం. ఈ పథకం బెడిసి కొడతా ఉంది. ఎవరు కూడా ఇది చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మాస్ ట్రాన్స్ఫర్లు అంటారు, సామూహిక బదిలీలు, సామూహిక బదిలీల కార్యక్రమంలా ఉంది. సామూహిక బదిలీలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సహాయ నిరాకరణకు పాల్పడతారు. వాళ్ళు బదిలీ అయినా వాళ్ళు కేటాయించిన స్థానాలలో చేరకపోతే ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి. అదేవిధంగా అయినా ఒక జిల్లా నుంచి మరొక జిల్లా, ఒక జోన్ నుంచి మరొక జోను, కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభ్యర్థులను బదిలీ చేస్తున్నాడు. ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతమందిని రాజకీయ నాయకులను బదిలీ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే 29 మంది ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించాడు. నిన్న మొన్నటి వరకు నీ అంతటా లేడని చెప్పి ఇప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు, ఆ పీకే సర్వే చేశాడు, సర్వేలో నీకు ప్రజాదరణ లేదు, ఆ విధంగా అక్కడ పో ఇక్కడ పో, లేదా నీకు సీట్ లేదంటాం. ఎవరికైతే సీట్లు నిరాకరించబడినాయో వాళ్ళు ఒక్కొక్కరు లేదంటే కనీసం 10,000 నుంచి 40,000 ఓట్లను చెడగొట్టే సామర్థ్యం అయితే ఉన్నది. ఈ నియోజకవర్గాలు మొన్న గెలిచిన 151 నియోజకవర్గాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో గెలుపుకి ఓటమికి మధ్య తేడా 5,000 లోపే. అందువల్ల స్వల్ప మెజారిటీతోనే గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 29 మంది, ఇప్పటికి ఇంకా కొంతమంది అంటే ఒక 40 మందికి సీటు నిరాకరిస్తే, ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి 40 మందికి సీటు నిరాకరిస్తే వాళ్ళని రోడ్డు మీద పెడితే కొంతమంది పార్టీ మారుతారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారు, కొంతమంది జనసేనలో చేరతారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారు, కొద్దిమంది ఇక ఎందుకు లేని రాజకీయాల నుంచి వైదొలగచ్చు. కానీ ఎక్కువ మంది కక్ష పగ ప్రతీకారంతో మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నాడు, యూజ్ అండ్ త్రో చేశాడనే ఒక కోపంతో ఉద్వేగంతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ పార్టీని ఓడించాలనే సంకల్పంతో అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే ఈ మార్పులు చేర్పులు, అంతర్జిల్లా అంతర్జోన్ అంతర్రాష్ట్ర బదిలీలు జనసేన తెలుగుదేశం పార్టీ రేపో మాపో కలబోయే భారతీయ జనతా పార్టీకి ఇవేవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వవని రాజకీయ కురువృద్ధులు భావిస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాంట్లో బదిలీల్లో భాగంగా నరసరావుపేట లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లావు కృష్ణదేవరాయలు, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విజ్ఞాన్ యూనివర్సిటీ లావు రత్తయ్య ఆయన వ్యవస్థాపక చైర్మన్, ఆయన కుమారుడు. లావు రత్తయ్యది గుంటూరు సమీపం నుండే పెదనందిపాడు మండలం. వీళ్ళది గుంటూరు సమీపానున్న మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి నరసరావుపేట లోక్సభ సీటు కేటాయించాడు. ఇక అప్పటి నుంచి ఈ లావు కృష్ణదేవరాయలు ఆ వెనుకబడిన ప్రాంతము, వాళ్ళ యొక్క పేదరికము, వాళ్ళ యొక్క సమస్యలు చూసి చలించిపోయాడు. ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. పార్టీలకు అతీతంగా గ్రామాలు తిరుగుతూ రైతు సమస్యలు, పేదరిక నిర్మూలన, మహిళల సమస్యలు, తాగునీరు సాగునీరు సమస్యలను చూసి చెలించిపోయాడు. ఈ లావు కృష్ణదేవరాయలు ఆయన 7 ఎమ్మెల్యేలకు 2019లో పోటీ చేసేటప్పుడు వాళ్ళు
కావలసిన ఎన్నికల ఖర్చును ఆయనే కేటాయించాడు. దాదాపు ఆయన 150 కోట్ల రూపాయలు 7 ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరులు కేటాయించాడనే వార్తలు గుప్పుమన్నాయి. తర్వాత రాజకీయ అవినీతి లేదు. విజ్ఞాన సంస్థల ద్వారా వాళ్ళకి రాజకీయంగా అవినీతి లేకుండా విజ్ఞాన సంస్థల ద్వారా వచ్చిన ఆ మిగులుని రాజకీయానికి ఖర్చు పెడుతున్నారు. విజ్ఞాన సంస్థల్లో ఉండే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా లావు కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. అయ్యా, మా కాలేజీల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదు, మాకు బకాయిలు ఉన్నాయి, బకాయిలు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోండి అంటే ఆయన విజ్ఞాన యూనివర్సిటీలో ఇప్పటికీ కూడా చెల్లింపులు సరిగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా లావు కృష్ణదేవరాయలు యువకుడు, ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి, అవినీతి లేకుండా, రాజకీయ అవినీతి లేకుండా తన జేబులో రూపాయిని ఖర్చు పెట్టుకుంటూ రాజకీయం చేసిన ఒక యువకుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి పిలిచి, నీకు అక్కడ గెలిచే అవకాశాలు లేవు, అక్కడ బీసీని పెట్టాలనుకున్నా వెనుకబడిన వర్గాలకి, గుంటూరులో ఎవరు దొరకట్లేదు, గుంటూరులో గతంలో తెలుగుదేశం పార్టీ గల్లా జయదేవ్ చేతిలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావమరిది ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గుంటూరులో అభ్యర్థి ఎవరు లేరు, అయినా మీది గుంటూరే కదా, ఇప్పుడు గుంటూరు వేరే జిల్లా అయింది, నర్సరావుపేట వేరే జిల్లా అయింది, పల్నాడు జిల్లా, కనుక మీ సొంత జిల్లాకు పో, నువ్వు వెళ్ళి గుంటూరులో పోటీ చెయ్యి అని చెప్పాడు. ఆయన ససిమేరా, నేను గుంటూరుకు వెళ్ళను, నాకు ఈ పేదరికంతో కొట్టుమిట్టులాడుతూ సాగునీరు తాగునీరు కరువైన ఈ ప్రాంతంతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది, నేను మళ్ళీ నర్సరావుపేటలోనే పోటీ చేసి రెండవసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికవుతానని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ధోరణిలో మార్పు రాల. లేదు, లావు కృష్ణదేవరాయలకు నర్సరావుపేట లోక్సభ సీటు రెండవసారి ఇవ్వము అని చెప్పి ప్రకటిస్తూ బీసీ అభ్యర్థి కోసం వెతకటం ప్రారంభించారు. ఈ లోపల ఆ లోక్సభ పరిధిలో ఉండే 7 ఎమ్మెల్యేలు కూడా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సహకారం వల్లనే మేము ఆ రోజున గెలిచాం, ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉన్నది, మేము 7 మళ్ళీ గెలవాలంటే ఆయన అవసరం చాలా ఉన్నదని చెప్పి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, చిలకలూరుపేట ఎమ్మెల్యే ఆమె ప్రస్తుతం విడుదల రజని గుంటూరు పశ్చిమకి బదిలీ చేశారు. ఆ స్థానంలో మల్లెల రాజేష్ నాయుడు అని వచ్చాడు. ఆ రాజేష్ నాయుడు కూడా ఈ లావు కృష్ణదేవరాయలు కావాలని కోరాడు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అయినా, ఆయన కూడా సీనియర్ నాయకుడైనా లావు కృష్ణదేవరాయలే కరెక్ట్ అయిన అభ్యర్థి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వినుకొండ బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరు శంకర్రావు చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. 15 రోజులు చెబుతూనే వచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి నిర్ణయంలో ఏమీ మార్పు రాల. నియోజకవర్గ పరిధిలో గందరగోళం నెలకొన్నది. ఈయన బలంగా ఎందుకు అక్కడే నిలబడాలంటున్నా అంటే, ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారులు అభివృద్ధి చేసిన ఘనత లావు కృష్ణదేవరాయలకు దక్కుతుంది. రెండోది, వీళ్ళు లావు రత్తయ్య గారు విద్యావేత్తగా ఎదిగినా ఆయనది వ్యవసాయ కుటుంబం, ఆయన రైతు కుటుంబం. ఆయన లావు రత్తయ్య, ఆయన తండ్రి తాత వాళ్ళందరూ కూడా రైతులు. అందువల్ల వాళ్ళకి వ్యవసాయంతో, రైతులతో, పొలాలతో అవినాభావ సంబంధం. ఇక నర్సరావుపేటలో
ఎవ్వరూ చెయ్యని ఒక ప్రాజెక్ట్ని లావు కృష్ణదేవరాయలు తన భుజస్కంధాలపై ఎత్తుకుని సాధించాడు. అదేంటంటే వరికెపూడి సెల ఎత్తిపోతల ప్రాజెక్టు. వరికెపూడి సెల లిఫ్ట్ ఇరిగేషన్. ఈ నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంటుకి హెమాహెమీలు లోక్సభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. మళ్ళీ ఇందిరాగాంధీతో విభేదించి రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీ కూడా పెట్టాడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన 2 సార్లు ఇక్కడ లోక్సభ సభ్యుడు ఉన్నా ఏమీ సాధించలేకపోయాడు ఈ ప్రాజెక్టు. ఇంకొక 2 హేమాహేమీలు ఉన్నారు. దివంగత నేత ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోసయ్య. ఆయన కూడా ఈ వరికెపూడి సెల ప్రాజెక్టుకి ఏమాత్రం అడుగు ముందుకు పడలా. అలాగే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడ లోక్సభ సభ్యుడిగా ఉండి సొంత పార్టీ అధికారంలో ఉన్న యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వరికెపూడి సెల ఎత్తిపోతల ప్రాజెక్టుకి మోక్షం లభించల. ఎందుకు ఇన్నాళ్ళు? అది ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు ఈ ప్రాజెక్టు కోరుకుంటున్నారు. ఎందుకు ఇంతవరకు మోక్షం లభించలేదంటే కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ ఈ ప్రాజెక్టు నిర్మాణం, పైప్ లైన్లు, కాలువలు కొంత అటవీ ప్రాంతం నుంచి చేయవలసి ఉంటుంది. అందువల్ల కేంద్ర పర్యావరణ అనుమతులు, అలాగే ఈ వైల్డ్ లైఫ్కి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ ప్రాజెక్ట్ని కేంద్రమే అడ్డుకుంటూ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం. ఇక ఈయన లోక్సభ సభ్యుడు అయినప్పటి నుంచి లావు కృష్ణదేవరాయలు వరికెపూడి సెల ప్రాజెక్ట్ని భుజస్కంధాల మీద ఎత్తుకుని రాష్ట్ర అటవీ శాఖ, కేంద్ర అటవీ శాఖ అనేక మార్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారుల సమన్వయం ఏర్పాటు చేసి కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రిని కూడా కలిసి ఈ ప్రాజెక్టుకి మోక్షం లభించేలా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు సాధించిన ఘనత యువకుడైనా, రాజకీయాలు కొత్తైనా, మొదటిసారి లోక్సభ సభ్యుడైన లావు కృష్ణదేవరాయలు ఇది సాధించటం పల్నాడు ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళు ఆయన్ని దేవుడి కింద, ఆరాధ్య దైవం కింద పూజిస్తున్నారు. ఎవరైతే మాకేంటండి, మా ప్రాంత అభివృద్ధికి, సాగునీరుకి, తాగునీరు తెచ్చిన మహనీయుడు లావు కృష్ణదేవరాయలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు వెల్దుర్తి మండలం గంగులకుంట గ్రామంలో ప్రాజెక్టు కృష్ణా జలాల నుంచి, సాగర్ జలాల నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టు. దీనివల్ల 2 నియోజకవర్గాలు లబ్ధి పొందుతాయి. మాచర్ల నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గం. దీనివల్ల మొదటి దశలో 70,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. రెండవ దశలో మరో 1,30,000 ఎకరాలకు, మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. 4,50,000 మంది ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఈ పల్నాడు ప్రాంతంలో ఈనాటికి కూడా ఫ్లోరైడ్ అధికంగా ఉన్న తరుణంలో ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే కృష్ణా నది నీరు వినియోగం వల్ల ఫ్లోరోసిస్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే మండలాలు వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, గురజాల, కారెంపూడి, మాచర్ల మండలాలు. వీటితో పాటు ప్రకాశం జిల్లాలో ఉండే ఎర్రగొండపాలెం ప్రాంతానికి కూడా సాగునీరు, తాగునీరుకి అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుని హెమాహెమీలు
ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి, రోషయ్య, జనార్దన్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు సాధించలేని ప్రాజెక్ట్ని ఇప్పటికే ప్రాజెక్టు ప్రారంభమై 350 కోట్లు దీనిపై ఖర్చు పెట్టి దాని యొక్క ఫలాలను త్వరలో ప్రజలు అనుభవించబోతున్నారు. కనుక ఈ ప్రాజెక్టు మళ్ళీ రెండవసారి గెలిచి ఆయన చేతుల మీదుగా ప్రజలకు, రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలి, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి, విద్యకు అవకాశాలు మెరుగుపరచాలి, వైద్యాన్ని పేద ప్రజలకు దగ్గర చేయాలనే సంకల్పంతో లావు కృష్ణదేవరాయలు ఆయన మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తానని నిర్ణయం తీసుకుని ఆయన రేపో మాపో త్వరలో తెలుగుదేశం పార్టీలో లాంఛనంగా చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిశాడని వార్తలు వస్తున్నా ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాడు. ఇక్కడ పార్టీ కంటే పార్టీ చాలా బలంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కంచుకోట. కొద్దిగా వైఎస్ఆర్సీపీ బలం ఉన్న నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో 2 మాచర్ల, నరసరావుపేట మినహాయించి మిగతా 5 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. గతంలో 2009లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన్ని పోటీ పెడితే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాడు. 2009లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2014లో అక్కడ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు. వరుసగా 2009, 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 19లో రాయపాటి సాంబశివరావు వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల ఈయన ఈ లావు కృష్ణదేవరాయల నైపుణ్యంగా పనులు చేయించటం, పనులు రాబట్టడం, నిధులు రాబట్టడం, కేంద్ర మంత్రిత్వ శాఖల చుట్టూ తిరగటం తెలవక ఈ ప్రాజెక్టుల గురించి, రహదారుల గురించి పెద్ద శ్రద్ధ వహించలేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతుంటారు. కనుక ఇప్పుడు ఈ లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరగానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఈయన వెంట పయనించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఏదైనా లావు కృష్ణదేవరాయలు పల్నాడు చరిత్రలో మిగిలిపోతాడు. పల్నాడు పౌరుషానికి మారుపేరు. పౌరుషము రక్తం కారటమే కాదు, అక్కడ పేదరికం వల్ల, నిరక్షరాస్యత వల్ల ఎక్కువగా ఫ్యాక్షన్ ఉంటుంది, కొట్లాట్లు ఎక్కువగా ఉంటాయి, హత్యలు దారుణంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం ద్వారా, సాగునీరు, తాగునీరు అందించడం ద్వారా, విద్యా వైద్యాన్ని విస్తరించడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామనే ఒక ఆదర్శ భావాలతో అందరూ ఈరోజు రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా డబ్బు సంపాదించుకుందామని ఆ లక్ష్యంతో రాజకీయాలను ఒక వ్యాపారంగా, పెట్టుబడిగా పెడుతున్న తరుణంలో లావు కృష్ణదేవరాయలు ఒక ఆదర్శ భావంతో తన తండ్రి సంపాదించిన, తన యూనివర్సిటీ ద్వారా వాళ్ళు సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా వెనుకబడిన పల్నాటి ప్రజలకు ఆయన సేవ చేయటాన్ని యావత్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అక్కడెవరు కూడా బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఓసీ అని ఎవరు చూడరు. లావు కృష్ణదేవరాయల్లో అన్ని కులాలు కనపడతాయి. ఆయన శరీరంలో అక్కడుండే ప్రజలు కమ్మ, కాపు, బలిజ, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనారిటీలు అన్నీ ఆయన దేహంలో కనపడతాయి. ఆయన ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించిన వ్యక్తి. ఆయనకి అసలు కులాలంటే పట్టింపే లేదు. మానవత్వమే ఆయన యొక్క కులం. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించటం అదే లక్ష్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో, ఎలాగో ప్రధానమంత్రిగా మూడవసారి మోదీ అక్కడ అధికారంలోకి రాబోతున్నాడు కేంద్రంలో. రాష్ట్రంలో కూడా ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం దాదాపు తథ్యమని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అనుకూల వాతావరణం ఉంటే ఆ పల్నాడు ప్రాంతాన్ని 7 నియోజకవర్గాలను ఆ ప్రాంత శాసనసభ్యుల యొక్క సహకారంతో, ఆ జిల్లా మంత్రుల సహకారంతో ఆ నియోజకవర్గం నరసరావుపేట జిల్లాను, పల్నాడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసి గురజాలలో జరుగుతున్న మెడికల్ కాలేజీని ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి అక్కడ వైద్య విద్యార్థులకు ప్రవేశం కల్పించాలనే సంకల్పంతో లావు కృష్ణదేవరాయలు దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించటము తథ్యం. వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ అని ఎతికి ఎవరో ఒక బీసీ అభ్యర్థిని తెచ్చినా ఇక్కడ కులాలకు అతీతంగా లావు కృష్ణదేవరాయలు చేసే సేవే అన్ని కులాలను అధిగమించి ఆయన్ని 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆ ప్రజలు గెలిపిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.